ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము. సంఖ్యతో కూడినది సాంఖ్యము. సాంఖ్యమనగా జ్ఞానము. జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించినప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసి వచ్చును. కనుక అయ్యది సాంఖ్యమని చెప్పబడెను. ప్రకృతి యందు గల 24 తత్వములను లేక 96 తత్వములను లెస్సగా శోధించి అవి అనాత్మ రూపములని త్యజించి వానికి సాక్షిగా ఉన్నట్టి పరమాత్మను గ్రహించుటయే సాంఖ్య విద్య. ఆత్మానాత్మ వివేక రూపమగు విజ్ఞానమే సాంఖ్యము. ఈ అధ్యాయమునందు ఆత్మస్వరూపము లెస్సగా వర్ణింపబడుట వలనను పంచభూతాత్మకమగు దేహాదుల యొక్క నశ్వరత్వము ప్రతిపాదింపబడుట వలనను జ్ఞాన సంబంధమైన అంశములు మిక్కుటముగా వచ్చుట చేతను దీనికి సాంఖ్యయోగమును పేరు వచ్చినది. పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము. శ్రీకృష్ణుడు అర్జునుని రథమును 2 సేనల మధ్య నిలబెట్టగా కట్టెదుట బారులు తీర్చియున్న బంధువాదులను చూచి అర్జునుడు శోకవిహ్వలుడై వారిని ఎట్లు చంపుదునని మనంబున దిగులు నొంది గాంధీవమును జారవిడిచి రథముపై చతికిలబడినని క్రిందటి అధ్యాయమున చెప్పబడినది. అర్జునుని ఆ దీన స్థితిని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయమున అతనికి ధైర్యోత్పాదనమునర్చుటకై ఆత్మ యొక్క నిజతత్వమును కర్మ రహస్యమును బోధించుచున్నారు. అర్జునుని మానసిక పరిస్థితిని వర్ణించుచు సంజయుడు ఈ అధ్యాయమును ఉపక్రమించుచున్నాడు. సంజయుడు చెప్పెను, ఆ ప్రకారముగా కనికరముతో కూడుకొని కంటనీరు పెట్టుకొనిన వాడై వ్యాకులత్వము చెంది దుఃఖించుచున్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, పామరులు అవలంబించునదియు స్వర్గ ప్రతిబంధకమును అపయశస్సును కలుగచేయునదియు అగు ఈ మోహము ఈ ఎడుదుడుకు సమయమున నీకెక్కడ నుండి దాపురించినది? ఓ అర్జున, అధైర్యమును పొందకము, ఇది నీకు తగదు. నీచమగు ఈ మనో దుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము. అర్జునుడు అడిగెను, ఓ కృష్ణ, భీష్మద్రోణులు ఇరువురును పూజింపదగినవారు. అట్టి వారిపై బాణములను వదిలి నేనిట్లు యుద్ధము చేయగలను? మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమునందు భిక్షాన్నమైనను భుజించుట మంచిది. వారిని చంపినచో అత్తడి వారి రక్తముతో తడిసిన ధన సంపదలని అనుభవింపవలసి ఉండును. పైగా ఈ యుద్ధమున మనము గెలుచుదుమో లేక వారే గెలుచుదురో చెప్పలేము. ఈ రెండింటిలో మనకేది శ్రేష్టమో కూడా తెలియదు. ఎవరిని చంపి మనము జీవించగోరమో అట్టి భీష్మాదులు యుద్ధమున మన ఎదుట నిలిచి ఉన్నారు. ఓ కృష్ణ, ఆత్మజ్ఞాన శూన్యత అను దోషముచే కొట్టబడిన వాడనగుటచే ధర్మ విషయమున సందేహము కలిగి మిమ్మడుగుచున్నాను. ఏది నిశ్చయముగా శ్రేయస్కరమో దానిని చెప్పుడు. నేను మీకు శిష్యుడను. శరణు పొందిన నన్ను శాసింపుడు. ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును దేవతల యొక్క ఆధిపత్యమును పొందియూ కూడా ఇంద్రియములను శోషింపచేయుచున్న ఈ నా దుఃఖమును ఏది పోగొట్టగలదో దానిని కనుగొనజాలకున్నాను. సంజయుడు చెప్పెను. ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి నేను యుద్ధము చేయనని పలికి ఊరకుండెను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, 2 సేనల మధ్య విలపించుచున్న ఆ అర్జునుని చూచి శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాని వలె ఈ క్రింది వాక్యములను పలికిరి. శ్రీకృష్ణ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, నీవు శోకింపదగని వారిని గూర్చి శోకించితివి. పైగా బుద్ధివాదముతో కూడిన వాక్యములను కూడా పలుకుచున్నావు. జ్ఞానులగు వారు మరణించిన వారిని గురించి కాని జీవించి ఉన్న వారిని గురించి కాని ఎన్నటికి నీ దుఃఖింపరు. అర్జున, నేను కాని నీవు కాని రాజులు కాని ఒకప్పుడును లేనివారమూ కాము, ముందును లేకపోవువారమూ కాము. జీవునకి శరీరమునందు బాల్య యౌవన వార్ధక్యములను అవస్థలు ఎట్లు కలుగుచున్నవో అట్లే మరణానంతరము మరియొక శరీరమును పొందుటయు తటస్థించుచున్నది. కావున ఈ విషయమున జ్ఞానియగువాడు ఎంతమాత్రమును మోహమును చెందడు. ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును, ఒకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును, మరియొకప్పుడు దుఃఖమును కలుగచేయుచుండును. మరియు అవి రాకడ పోకడులు కలివి అయి
అస్థిరములై ఉన్నవి కాబట్టి వానిని ఓర్చుకొనుము. పురుష శ్రేష్ఠుడు వగు ఓ అర్జున, ఎవనిని ఈ శబ్ద స్పర్శాదులు బాధింపవో సుఖ దుఃఖములందు సమభావము గల అట్టి ధీరుడే మోక్షమునకు అర్హుడగును. అసత్యములై నామరూపాత్మకములై నశించు స్వభావము కలివి అయి అట్టి దేహాదులకు ఉనికి లేదు. సత్యమైనట్టి ఆత్మకు లేమి లేదు. తత్వజ్ఞానులగు వారు ఈ రెండింటి యొక్క నిశ్చయమును బాగుగా తెలుసుకుని ఉన్నారు. ఓ అర్జున, ఈ సమస్త ప్రపంచమును ఏ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నదని ఎరుంగుము. అవ్యయమగు అట్టి ఆత్మకు వినాశమును ఎవడునూ కలుగజేయచాలడు. ఓ అర్జున, నిత్యుడును నాశరహితుడును అప్రమేయుడును అగు దేహి అనగా ఆత్మ యొక్క ఈ దేహములు నాశవంతములుగా చెప్పబడినవి. ఆత్మయో శాశ్వతుడు కాబట్టి ఆత్మను గూర్చి కాని దేహమును గూర్చి కాని శోకమును వదలి నీవు యుద్ధము చెయ్యుము. ఎవడి ఆత్మను చంపువానినిగా ఎరుగునో లేక ఎవడు చంపబడువానినిగా భావించునో వారిరువురును వాస్తవమెరిగినవారు కాదు. యథార్థముగా ఈ ఆత్మ దేనిని చంపుటలేదు, దేనిచేతను చంపబడుటలేదు. ఈ ఆత్మ ఎప్పుడునూ పుట్టుటలేదు. ఇదివరకు లేకుండి మరలా క్రొత్తగా కలుగువాడు కాదు. ఈతడు జనన మరణములు లేనివాడు, శాశ్వతుడు, పురాతనుడు. శరీరము చంపబడినను ఈతడు చంపబడుటలేదు. ఓ అర్జున, ఈ ఆత్మను ఎవడు జనన మరణములు లేనివానిగను నాశరహితునిగను నిత్యునిగను ఎరుంగునో అట్టివాడు ఎట్లు ఒకనిని చంపించగలడు, తాను చంపగలడు? చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనుజుడు ఇతరములకు క్రొత్త బట్టలను ఎట్లు ధరించుచున్నాడో అట్లే దేహియగు ఆత్మయు శిథిలములైన పాత శరీరములను వదలి ఇతరములకు క్రొత్త శరీరములను ధరించుచున్నాడు. ఈ ఆత్మను ఆయుధములు వియ్యును ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు. ఈ ఆత్మ ఛేదింపబడజాలడు, దహింపబడజాలడు, తడుపబడజాలడు, ఎండింపబడజాలడు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి, స్థిరస్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానివాడు, మనస్సుచే చింతింప శక్యము కానివాడు, వికారములు పొందింపదగనివాడునని చెప్పబడుచున్నాడు. కావున ఈ ప్రకారముగా తెలుసుకొని నీవు దుఃఖింపదగవు. ఓ అర్జున, ఒకవేళ ఈ ఆత్మ నిరంతరము పుట్టుచూ చచ్చుచూ ఉండువాడని తలంచినను అట్టి స్థితియందు కూడా నీవీ ప్రకారము శోకించుట తగదు. పుట్టినవానికి చావు తప్పదు, చచ్చినవానికి పుట్టుక తప్పదు. తప్పనిసరియగు ఆ విషయమున నీవిక శోకించుట యుక్తము కాదు. ఓ అర్జున, ప్రాణికోట్లన్నీయు పుట్టుకకు పూర్వము కనపడకయు పుట్టిన పిదప దేహముతో కూడి కనపడుచును. మరణించిన పిదప మరలా కనపడకయు ఉండుచున్నవి. అట్టి వాని విషయమై శోకింపనేలా? ఈ ఆత్మను ఒకానొకడు ఆశ్చర్యమైన దానిని వలె చూచుచున్నాడు, మరి ఒకడు ఆశ్చర్యమైన దానిని వలె చెప్పుచున్నాడు. అట్లే వేరొకడు ఆశ్చర్యమైన దానిని వలె దీనిని గూర్చి వినుచున్నాడు. అట్లు వినియు చూచియు చెప్పియు కూడా ఒకడును దానిని సరిగా తెలుసుకొనటలేదు. అర్జున, సమస్త ప్రాణికోట్ల యొక్కయు దేహములందు వసించియున్న ఈ ఆత్మ ఎన్నడునూ చంపబడడు. కావున ఏ ప్రాణిని గూర్చియు నీవు శోకింపదగదు. ఓ అర్జున, స్వకీయముకు క్షత్రియ ధర్మమును విచారించుకొనినను యుద్ధమునకు వెనుదీయుట నీకు సరియైనది కాదు. ఏలానినా క్షత్రియునకు ధర్మయుద్ధము కంటే శ్రేయస్కరమైనది మరి ఒకటి లేదు కదా. ఓ అర్జున, అప్రయత్నముగనే లభించినట్టియు తెరవబడిన స్వర్గద్వారము వంటిదియు అగు ఇట్టి యుద్ధమును ఏ క్షత్రియులు పొందుదురో వారు నిక్కముగా సుఖవంతులే అగుదురు. ఇక నీవు ధర్మయుక్తమగు ఈ యుద్ధమును చేయకుందువేని, దానిచే నీవు స్వధర్మమును నిరసించిన వాడవై కీర్తిని పోగొట్టుకొని పాపమును పొందగలవు. మరియు లోకులు నీ యొక్క అపకీర్తిని చిరకాలము వరకు చెప్పుకొనుచుందురు. గౌరవముగా బ్రతికిన వానికి అపకీర్తి చావు కంటెను అధికమైనది. మరియు ఇంతవరకు ఏ మహారథులందరూ నీవు ఘనముగా భావింపబడుచుంటివో వారెల్లరూ నిన్నిప్పుడు చులకన చేసి భయముచే యుద్ధము నుండి మరలిన వానినిగా తలంతురు.
శత్రువులు నీ యొక్క సామర్థ్యమును దూషించుచు పెక్కు దుర్భాషణములను కూడా పలుకగలరు. దానిని మించిన దుఃఖమేమి కలదు? అర్జున, ఒకవేళ నీవి ధర్మయుద్ధమందు శత్రువులచే చంపబడినచో స్వర్గమును పొందెదవు. అట్లు కాక నీవే జయించినచో భూలోక రాజ్యమును అనుభవించెదవు. ఈ ప్రకారముగా రెండు విధములా మేలే. కావున లెమ్ము, యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. సుఖ దుఃఖములందును లాభ నష్టములందును జయాపజయములందును సమబుద్ధి కలిగి యుద్ధమునకు సంసిద్ధుడు వగుము. ఇట్లు చేసితివేని నీవు పాపమును పొందకుందువు. ఓ అర్జున, ఇంతవరకు సాంఖ్య శాస్త్రమున చెప్పబడిన ఆత్మతత్వ నిశ్చయమును తెలిపి ఉంటిని. ఇక యోగశాస్త్రమందలి కర్మయోగ సంబంధమైన వివేకమును నీకు తెలుపబోచున్నాను. అద్దాని నెరింగినచో నీవు కర్మబంధము నుండి లెస్సగా విముక్తుడవు కాగలవు. కాబట్టి శ్రద్ధతో ఆలకింపుము. ఈ కర్మయోగము ప్రారంభింపబడినది నిష్ఫలము ఎన్నటికినీ కానేరదు. పూర్తి అగుటకు ముందుగా ఏ కారణముచేనైనను మధ్యలో నిలిచిపోయినను దోషము లేదు. ఈ కర్మయోగానుష్ఠానము అను ధర్మము ఒకంతైనను గొప్పదైన సంసార భయము నుండి రక్షించుచున్నది. అర్జున, ఈ కర్మయోగానుష్ఠానమున నిశ్చయముతో కూడిన బుద్ధి ఒక్కటియే. నిశ్చయము లేని వారల యొక్క బుద్ధులు పలు విధములుగాను అనంతములుగాను ఉన్నవి. ఓ అర్జున, వేదమునందు ఫలమును తెలుపు భాగములందు ఇష్టము కలవారును అందు చెప్పబడిన స్వర్గాది ఫలితముల కంటే అధికమైనది వేరొకటి ఎద్దియూ లేదని వాదించువారును, విషయవాంఛలతో నిండిన చిత్తము కలవారును, స్వర్గాభిలాషులకు అల్పజ్ఞులు, జన్మము కర్మము తత్ఫలము నొసంగునదియు భోగైశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో కూడినదియు ఫలశూన్యమైనదియు అగు ఏ వాక్యమును చెప్పుచున్నారో దానిచే అపహరింపబడిన చిత్తము కలవారును, భోగైశ్వర్య ప్రియులు అగు జనులకు దైవధ్యానమందు నిశ్చయమైన బుద్ధి కలుగనే కలుగదు. ఓ అర్జున, వేదములు త్రిగుణాత్మకములగు విషయములను తెలుపునవిగా ఉన్నవి. నీవు త్రిగుణములను వదలిన వాడవును, ద్వంద్వములు లేనివాడవును, నిరంతరము శుద్ధ సత్వమును ఆశ్రయించిన వాడవును, యోగక్షేమముల దృష్టి లేనివాడవును, ఆత్మజ్ఞానివియూ కమ్ము. స్నానపానాదులకు ఉపయుక్తమగు స్వల్ప జలముగల బావి మొదలగు వాని యందు ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము అంతటనూ నీటితో నిండియున్న మహత్తర జల ప్రవాహమునందు ఇమిడియున్న చందమున వేదములందు చెప్పబడిన సమస్త కర్మములందును ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము పరమార్థ తత్వమును ఎరిగిన బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమున ఇమిడి ఉన్నది. అర్జున, నీకు కర్మను చేయుటయందే అధికారము కలదు. కర్మ ఫలములను ఆశించుటయందు ఏనాడునూ నీకు అధికారము లేదు. కర్మ ఫలములకు నీవు కారణభూతుడవు కాకుము, మరియు కర్మలు మానుటయందునూ నీకు ఆసక్తి కలుగకుండు కాక. ఓ అర్జున, నీవు యోగనిష్ట ఎందుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానముగా ఉన్నవాడవై కర్మలను చెయ్యుము. అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును. ఓ అర్జున, సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మ కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మ చాలా తక్కువైనది కదా. కావున సమత్వరూపమైన అట్టి నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధినే నీవు ఆశ్రయింపుము. ఫలమును కోరువారు అల్పులు. సమత్వ బుద్ధి కలవాడు పుణ్య పాపముల రెండింటినీ ఈ జన్మయందే తొలగించుకొనుచున్నాడు. కావున అట్టి సమత్వ బుద్ధి యుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపుము. కర్మల ఎందలి నేర్పరితనమే యోగమనబడును. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మములను ఒనర్చుచున్నను వాని ఫలమును త్యజించి వైచి జననమరణ రూపమను బంధము నుండి విడుదలను పొందిన వారై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. అర్జున, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమును మాలిన్యమును దాటివేయునో అప్పుడిక వినవలసిన దానిని గూర్చియు వినిన దానిని గూర్చియు నీవు విరక్తిని కలిగియుందువు. నానా విధములగు శ్రవణాదులచే కలత చెందియున్న నీ బుద్ధి ఎప్పుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలిచి ఉండునో అప్పుడు నీవు ఆత్మ సాక్షాత్కారమును పొందగలవు. అర్జునుడు అడిగెను, ఓ కృష్ణ,
సమాధి ఎందున్న స్థిత ప్రజ్ఞుడగు జీవన్ముక్తుని యొక్క లక్షణమేమి? అతడు ఎట్లు మాట్లాడును? ఏ రీతిగా ఉండును? ఎట్లు సంచరించును? శ్రీ భగవానుడు ఇట్లు చెప్పెను, ఓ అర్జున, ఎప్పుడు మనుజుడు తన మనస్సునందున్నట్టి కోరికలన్నింటినీ సంపూర్ణముగా వదిలివేయినో మరియు ఆత్మయందే ఆత్మచే నిరంతరము సంతుష్టిని పొందుచుండునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దుఃఖములందు కలతనొందని మనస్సు కలవాడును, సుఖములందు ఆసక్తి లేనివాడును, అనురాగము, భయము, కోపము తొలగినవాడు అగు మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఎవడు సమస్త విషయములందునూ అభిమానము లేక ఉండునో, ఆయా ప్రియాప్రియములు సంభవించినను సంతోషమును కాని ద్వేషమును కాని పొందకుండునో అట్టివాని జ్ఞానము మిగుల స్థిరమైనది అగును. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనున్నట్లు యోగి ఎప్పుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థములగు విషయముల నుండి సర్వత్రా వెనుకకు మరల్చుచున్నాడో అప్పుడు అతని జ్ఞానము మిగుల స్థిరమైనది అగును. శబ్దాది విషయములను స్వీకరింపనట్టి జీవునకు ఆ విషయములు తొలుగుచున్నవే కాని వానిని గూర్చిన వాసన పోవుటలేదు. పరమాత్మను దర్శించినచో ఆ వాసనయు విషయములతో పాటు తొలగిపోచున్నది. ఓ అర్జున, ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఏలానినా ఆత్మావలోకనము కొరకు యత్నించుచున్నట్టి విద్వాంసుడగు మనుజుని యొక్క మనస్సును కూడా అయ్యవి బలాత్కారముగా విషయములపైకి లాగుకొని పోవుచున్నవి. బలవత్తరములగు అట్టి ఇంద్రియములన్నింటినీ చక్కగా వశపరుచుకొని సాధకుడు మనస్థిరత్వము కలవాడై నాయందే ఆత్మయందే ఆసక్తమైన మనస్సు కలిగి ఉండవలెను. ఎలా అనగా, ఎవని ఇంద్రియములు స్వాధీనమునందు ఉండునో అతని జ్ఞానమే సుస్థిరమై వలయగలదు. విషయ చింతనచే విషయ సంగమేర్పడును. దానిచే కామము, కామముచే క్రోధము, క్రోధముచే సమ్మోహము, సమ్మోహముచే విస్మృతి, విస్మృతిచే బుద్ధినాశము, బుద్ధినాశముచే అధోగతి ప్రాప్తి క్రమముగా సంభవించుచున్నవి. కాని స్వాధీనమైన మనస్సు కలవాడు రాగద్వేషరహితములను తనకు ఆధీనములై ఉన్నవియగు ఇంద్రియములచే అన్నపానాది విషయములను అనుభవించుచున్నవాడైనను మనోనిర్మలత్వమును పొందుచున్నాడు. మనోనిర్మలత్వము కలుగగా దాని వలన మనుజునకు సమస్త దుఃఖములను ఉపశమించిపోవుచున్నవి. నిర్మల మనస్కునకు బుద్ధి శీఘ్రముగా స్థిరత్వమును చెందుచున్నది. ఇంద్రియ నిగ్రహము మనస్సంయమము లేని వానికి వివేక బుద్ధి కలుగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు. శాంతి లేనివానికిక సుఖమెచ్చట? విషయములందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో ఎద్దానిని మనస్సు అనుసరించిపోవునో అయ్యది మనుజుని యొక్క వివేకమును జలమందు ఓడను ప్రతికూల వాయువు పెడదారికి లాగుకొని పోవునట్లు హరించివేయుచున్నది. కాబట్టి ఓ అర్జున, ఎవడు తన ఇంద్రియములను విషయములపైకి పోనీయక సర్వవిధములా అరికట్టుచున్నాడో అతని జ్ఞానమే మిగుల స్థిరమయ్యుండును. సమస్త ప్రాణులకును ఏది రాత్రి అయి ఉన్నదో దాని యందు ఇంద్రియ నిగ్రహపరుడగు యోగి మేలుకొని ఉండును. దేని యందు ప్రాణులు మేలుకొని ఉన్నారో అది పరమార్థతత్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా ఉండును. జలములచే సంపూర్ణముగా నిండింపబడినదియు నిశ్చలమైనదియు అగు సముద్రమును నదీజలము మున్నగునవి ఏ ప్రకారము ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే భోగ్య విషయములన్నీయు ఏ బ్రహ్మనిష్ఠుని పొంది అణిగిపోవుచున్నవో ఆతడే శాంతిని పొందును కాని విషయాసక్తి కలవాడు కాదు. ఎవడు సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించి వాని యందు ఏమాత్రము ఆశ లేక అహంకార మమకార వర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుచున్నాడు. అర్జున, ఇది అంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి. ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మరలా ఎన్నటికినీ విమోహమును చెందనేరడు. అంత్యకాలమునందు కూడా ఇట్టి స్థితియందు ఉన్నవాడు బ్రహ్మానంద రూప మోక్షమును పడియుచున్నాడు. ఓం. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీత అందు సాంఖ్యయోగము అను 2వ అధ్యాయము.
ఓం తస్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.